హలో, నేను మిస్ రావు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఎంత పడిపోయింది అనే దాని మీద ఒక జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక సంస్థ సర్వే చేసింది. దేశీయంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. బట్ దేశీయంగా పడిపోయినటువంటి దాన్ని పోల్చుకుంటే హైదరాబాద్లో మరింత దారుణంగా పడిపోయింది. ఏ స్థాయిలో పడిపోయింది అని అంటే, ఒక సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏ సంస్థ చేసింది దీని మీద అంటే ప్రాప్ ఈక్విటీ ఈ సంస్థ చేసింది సర్వే. ఈ సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం దేశీయంగా అంటే భారతదేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ 23% పడిపోయింది. రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్స్ కాదు, ఇళ్ళు, హౌసెస్ కొనుగోళ్లు సంబంధించి 23% జాతీయంగా పడిపోయింది. అంటే దేశవ్యాప్తంగా జాతీయంగా 23% పడిపోయింది. అయితే హైదరాబాద్లో కనుక తీసుకుంటే 47% ఇళ్ల కొనుగోలు 47% పడిపోయింది హైదరాబాద్లో. గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా పడిపోయినటువంటి సందర్భం లేదు. 47% గత ఏడాదితో పోల్చుకుంటే ఇళ్ల కొనుగోళ్లు పడిపోయినాయి. అంటే ఏ స్థాయిలో పతనావత స్థితిలో ఉంది రియల్ ఎస్టేట్ అనే దానికి ఈ ప్రాప్ ఈక్విటీ అనేటువంటి సంస్థ తాజాగా విడుదల చేసినటువంటి సర్వే ప్రకారం ఉంది. జనరల్గా ఏంటంటే ఈ సర్వేలు ఎప్పుడు కూడా Q1, Q2, Q3, Q4 అంటే ఇయర్లో ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనకు Q1 తీసుకోవచ్చు. Q1 తీసుకుంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ 1 అంటాం. ఈ Q1 తీసుకుంటే కనుక జనవరి నుంచి మార్చి దాకా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వచ్చేసింది కదా. అంటే ఫస్ట్ క్వార్టర్లో ఫైనాన్షియల్ ఇయర్ 1 అనుకోండి, FY1. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 1లో గత ఏడాదితో పోల్చుకుంటే 47% తగ్గింది ఇళ్ల కొనుగోళ్లు. 47% తగ్గింది హైదరాబాద్లో. బహుశా హైదరాబాద్ చరిత్రలో ఈ స్థాయిలో ఒక ఉద్యమం అప్పుడు కనిపించింది తప్పితే మళ్ళీ ఇదే కనిపించడం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ స్థాయిలో తగ్గిపోయింది, పతనం అయింది. మొత్తం జనవరి నుంచి మార్చి దాకా తీసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి జనవరి నుంచి మార్చి వరకు లాస్ట్ ఇయర్ ఇళ్ల కొనుగోళ్లు మనం తీసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ 20,835 లావాదేవీలు జరిగాయని చెప్పి తెలిసింది. అదే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ 2025లో కేవలం 11,114 ఇళ్ళు కొనుగోలు. అంటే అది ఎంత తగ్గిందో చూడండి. 47% పడిపోయింది రియల్ ఎస్టేట్. దీనికి కారణం ఏంటి? దీన్ని అనాలిసిస్ చేసుకోవాలంటే కనుక ప్రభుత్వాల యొక్క తీరు, అలాగే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఆర్టిఫిషియల్ క్రియేషన్, దీని ఎఫెక్ట్ అనేది ఈ ఉంది. ప్రాప్ ఈక్విటీ చెప్తుంది. ప్రాప్ ఈక్విటీ చెప్తున్న దాని ప్రకారం గత ప్రభుత్వం తాలూకు విధానాలు, ఇప్పుడు ప్రభుత్వం యొక్క తాలూకు విధానాలు ఒకటైతే, గత ప్రభుత్వంలో లేనటువంటి ధరలని ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించారు. కొనుగోలు శక్తి తగ్గిపోవడానికి కారణం కేసీఆర్ గారు అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే. వాస్తవంగా అప్పట్లో కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ని నమ్ముకున్నారు. రియల్ ఎస్టేట్ని ఒక పెద్ద అచీవ్మెంట్గా చూపించారు తెలంగాణ సమాజానికి. ఎకరం 100 కోట్లు ఆయన అమ్మి అదే రేటుకి అందరికీ అమ్మేలాగా చేశారు. ప్రభుత్వ భూములను వరుసగా అమ్ముకోవడానికి అలాంటి ప్రయత్నాలు చేశారు ఆయన అనేక సందర్భాల్లో. ప్రభుత్వ భూముల్ని కొన్ని వేల కోట్లకు అమ్మేశారు ఆయన. ఒకవైపు ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేయటం, వాటిని అమ్మడం, వాటి పక్కన ఉండేటువంటి ప్రైవేట్ వెంచర్స్ వాళ్ళకి అదే రేటుకి ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం, ఇలా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఆయన చేశారు. ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు. అంటే అవసరానికి మించి ఆ ఉండే ధరని క్రియేట్ చేశారు, ధర ఉండేలాగా. అది ఇప్పుడు నీటి పొడవులాగా పేలిపోయింది.
ఆ అపవాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విధానాల కారణంగా ఈ రియల్ ఎస్టేట్ పడిపోయిందని కాదు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, సర్వే ప్రకారం నీటి బుడలాగా తయారు చేశారు, మేడిపండులాగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేశారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ గారు వెళ్ళారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు మాటలు నమ్మి అదేదో లంకి బిందెలు ఉంటాయి అనుకున్నాను, కానీ తీరా చూస్తే ఒట్టి కుండలు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే 100 కోట్లు లేనటువంటి భూమిని 100 కోట్లు ఉన్నట్టు క్రియేట్ చేసి ఆ ధరకి ప్రైవేటు వాళ్ళకి, సామాన్యులకి, మధ్యతరగతి వర్గాలకి అంటగట్టారు. వాళ్ళు భారీగా నష్టపోయారు. ఇప్పుడు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మరోవైపు రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఐటీ సెక్టర్ బాగుండాలి. గత 2 సంవత్సరాల నుంచి ఐటీ సెక్టర్ దారుణంగా ఉంది. రాబోయేటువంటి రోజులు ఇంకా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే తెలుస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తున్నాడు, రెసిప్రోకల్ ట్యాక్స్ అని. ఆ కారణంగా ఫార్మా రంగం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆటోమొబైల్ రంగం కానీ ఇవన్నీ దెబ్బతింటున్నాయి. మరి రియల్ ఎస్టేట్ ఈ 47% పడిపోయింది, పతనావ స్థితిలో ఉంది, ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. దీని అంతటి కారణం ఏంటంటే కేసీఆర్ గారు అప్పట్లో చేసినటువంటి ఆర్టిఫిషియల్ క్రియేషన్. హైదరాబాద్లో లేనటువంటి ధరలు ఉన్నట్టు క్రియేట్ చేసి ఆయన చేసినటువంటి వాలకం కారణంగానే ఇది ఇలాంటి పరిస్థితికి వచ్చిందని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన నిపుణులే భావిస్తున్నారు. సో కేసీఆర్ గారు మళ్ళీ 2018 ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అక్కడి నుంచి ఆయన రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. అప్పటికే మియాపూర్ భూకుంభకోణం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పటికి అంత ఇంకా ఊపందుకోలేదు. భూముల ఆక్రమణలు, భూముల దోపిడీ ఇవన్నీ కూడా. 2018లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం భూములు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి భూముల్ని టాప్ కంపెనీలకు ఇవ్వడం, దాంట్లో అక్రమాలకు పాల్పడటం ఇవన్నీ కూడా జరిగాయి అనేది తెలంగాణ సమాజంలో ఉండేటువంటి తెలంగాణ వాదులు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ తరచూ ఆరోపించేటువంటి ఆరోపణలు. రేవంత్ రెడ్డి గారు అయితే అసలు క్లియర్గా లెక్క చెప్తున్నారు. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి భూములను ఆక్యుపై చేసింది కలగొండ ఫ్యామిలీ, 1,00,000 కోట్లు దోచుకుందని చెప్పి ఆయన డైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు అవే ఆరోపణల మీద ఎంక్వైరీలు కూడా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అయితే 2023 ఎన్నికల ఎజెండా ఏం పెట్టుకున్నారంటే కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ని పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ని పెట్టుకొని ఆంధ్రతోటి కంపేర్ చేశారు. ఆంధ్రతోటి కంపేర్ చేసి ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరా అమ్ముకుంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది, కానీ ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరా అమ్ముకుంటే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుంది. మరి ఇది కదా గ్రోత్ నేను చూపించిందని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టారు, అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట. దానికి ఎడిషన్గా కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు అమరావతి ప్రాజెక్ట్ అక్కడ కూలిపోయింది, అమరావతి ప్రాజెక్ట్ కూలిపోబట్టి మనకి ల్యాండ్ రేట్లు బాగా పెరిగాయని చెప్పి ఈక్వేషన్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఎన్ని ఈక్వేషన్స్ అల్లుకుంటూ వచ్చి లాస్ట్కి కోకాపేటలో ఎలక్షన్ ముందు వేలం వేశారు భూములు. ఎకరం 100 కోట్లు పలికేలాగా చూశారు. ఆ 100 కోట్లు ఎవరైతే పాడారో ఆ వేలంలో వాళ్ళు ఆ తర్వాత వాటిని భూములు కొనడానికి రాలేదు. అంటే ఇదంతా కూడా ఒక జిమ్మిక్. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ భూముల్ని ఆర్టిఫిషియల్గా పెంచడం, అక్కడ భూములను తీసుకోవటం కొంతమందితోటి, అక్కడ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయటం, భూముల రేటు పెంచడం, దానికి ఆనుకొని ఉండే ప్రభుత్వ భూములను అమ్మడం, ఇలా చేస్తూ వచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట బీజేపీ ఆరోపిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. దానికి తోడు ఈయన స్వామీజీలకి భూములు ఉదారంగా ఇవ్వడం, తర్వాత తెలంగాణ భవనం ఆల్రెడీ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి మళ్ళా కోకాపేట దగ్గర ఆయన 15 ఎకరాల భూముల్ని కేటాయించుకున్నారు పార్టీ ఆఫీస్ కోసం. ఇవన్నీ కూడా భూములను దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఆర్టిఫిషియల్గా భూముల రేటుని పెంచారు కేసీఆర్ గారు అనేది. అందుకే ఆయన రియల్ ఎస్టేట్ భూముల్ని ఒక ఎజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళ్ళి బోల్తా పడ్డారు 2023 ఎన్నికల్లో.